స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి జీవాధిపతైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు. గతించిన తండ్రి, దినములన్నీ మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి కాపాడిన దేవానికి స్తోత్రం. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా దేవా మీ సన్ని తోడుగా ఉంచి నడిపించండి. పాటల ద్వారా నీ నామానికి మహిమ కలుగును గాక అయా. స్తోత్ర ఆరాధన ద్వారా నీకు మహిమ కలుగును గాక నాయన. వాక్య సందేశము ద్వారా కూడా తండ్రి మీరే మహిమ పొందమని నీ వాక్యం ద్వారా మాతోనూ అయా యొక్క ఆన్లైన్లో చూస్తున్న ప్రజలందరితోనూ దేవా మీరు మాట్లాడి నడిపించమని కోరుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి యొక్క నాయన మరి దినాన నిన్ను స్తుతించి ఆరాధించుడికి ఇచ్చిన సమయం కొరకై స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి దర్శించమని, అద్భుతమైన మీ కార్యాలు జరిగించి మీరే మహిమా ప్రభావములు పొందుకొనమని కోరుకుంటూ దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. స్వస్థత లేక, సహాయము లేక సోలిపోయా. యేసు నామములో పొందెను. విశ్వసించి అడుగుము, అద్భుతాలు జరుగును. విశ్వసించి అడుగుము, అద్భుతాలు జరుగును. యేసునందు విశ్వాసముంచుము, యేసునందు విశ్వాసముంచుము. యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలో నీవు అడుగుము, నీకివ్వబడును. యేసుని ప్రార్థించుము, యేసుని ప్రార్థించుము. కూడి జరుగును, సహాయము చూపుము. సమకూడి జరుగును, యేసునందు నిరీక్షించుము, యేసునందు నిరీక్షించుము. యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత. యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ మార్గాన. యేసు దేవుని ఆశ్రయించుమా. సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా. తండ్రిని వేడుమా, గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. హల్లెలూయా.
ఈ మహో ఈ మహో కృపా సత్య సంపూర్ణుడా ప్రేమలో పరిపూర్ణుడా శ్రమలలో సంపూర్ణుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడా ప్రేమలో పరిపూర్ణుడా
నీ కొరకే పరిమళించెరా నీ పాద పూజకే ప్రతిరోజు పూయుచు నీ కొరకే పరిమళించెరా కృపా సత్య సంపూర్ణుడా ప్రేమలో పరిపూర్ణుడా శ్రమలలో సంపూర్ణుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడా దాసుని స్వరూపమును ధరించి నీవు చూపితివే విధేయతను దాసుని స్వరూపమును ధరించి నీవు చూపితివే విధేయతను నీ కాడినెత్తుకొని నేర్చుకొందునయ్యా సంపూర్ణ విధేయతను గర్వాంధులనచి దీనులకు కృప చూపే కనికర స్వరూపుడవు గర్వాంధులనచి దీనులకు కృప చూపే కనికర స్వరూపుడవు కృపా సత్య సంపూర్ణుడా ప్రేమలో పరిపూర్ణుడా శ్రమలలో సంపూర్ణుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడా హల్లెలూయా.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే రత్నరాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తుతి 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 స్తుతి. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం నాయనా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. దయచేసి అందరూ కొద్ది నిమిషాలు లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధుడా నీకే స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం నాయన. ఆత్మస్వరూపి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. మహోన్నతుడైన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు అయ్యా. స్తోత్రం 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 తండ్రి. అయ్యా నీకే స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా స్తోత్రం 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 తండ్రి. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా 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 తండ్రి. మహోన్నతుడా నీకు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం. దేవానికి కృతజ్ఞతాస్తుతులు నాయన. స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీకు వందనాలు. పరిపూర్ణుడా నీకు వందనాలు. నీవేనా సంతోషగణము రక్షణ శృంగము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నాము.
సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము స్తోత్రం 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 ప్రైజ్ ది లార్డ్ అందరూ కలిసి కొంచెం బేస్ పెట్టు చాలు yes thank you Jesus చప్పట్లు కొడతాం నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు శూరుడా యేసయ్యా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ ది లార్డ్ అందరూ కలిసి Thank you, Lord. Savior, fill me with your love. I will surrender. You're my King. Glory to the Jesus. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నాకర్షించినావు త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరము నిలుచును నాపై నీ కనికరము శోధనలైన బాధలైనను ఎదురిందు నీ ప్రేమతో నిరంతరము నిలుచును నాపై నీ కనికరము శోధనలైన బాధలైన ఎదురిందు నీ ప్రేమతో నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము
థ్యాంక్ యూ జీసస్. తన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినాము, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినాము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినాము, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినాము. మారదు ఎన్నడూ నీవిచ్చిన రక్షణము, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన రక్షణము, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగణము, రక్షణ సంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ సంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరము మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా నీవే నా రాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా నీవే నా రాజువు. నీవే నా సంతోషగణము, రక్షణ సంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ సంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగణము, రక్షణ సంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ సంగము, మహాశైలము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా.
స్తోత్రం 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 తండ్రి నీకే స్తోత్రం. అందరి కళ్ళు మూసుకోండి, కొద్ది నిమిషాలు ఆరాధించడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమరుడవు నీవు నా యేసయ్యా, నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. మసిల్లక సాగిపోదు మార్గములో. స్తోత్రగీతము సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకుగావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటనే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకుగావే శోధనలన్నీ నన్ను నింపుటనే. ప్రతి విజయము నీకంకితం, నీ బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయిన జీవింపజేసెదవు. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయిన జీవింపజేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. వెకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా. ఎన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. వెకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా. పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. నన్ను కాచి కన్నీరు
తుడిచితివి కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడిచితివి కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కలిమిలో నీ వాక్యమే ఆదరించెను శ్రమ కలిమిలో సొమ్మసిల్లక సాగిపోను సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా చందరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కలిమిలో సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో
స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపం వెలిగించినావు నీకే ఆరాధన అమరుడవు నీవు నా యేసయ్యా నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో త్రగీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ మై ఫాదర్ ప్రభువా మాతో మాట్లాడండి అయ్యా నీకు స్తోత్రాలు యేసయ్యా అమరుడైన తండ్రి నీకు స్తోత్రాలు మరణ వేదనలు తొలగించిన దేవానికి స్తోత్రాలు పొందితి నిన్ను ఉపకారములు అవునయ్యా ఎన్నో ఉపకారములను మాకు చేసిన దేవానికి స్తోత్రాలు నేటి వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ యొక్క ఉపకారమే దేవా నీ యొక్క తండ్రి నాయనా గొప్పతనమే దేవా నీ దయ నీ సంకల్పము నా దేవానికి స్తోత్రాలు 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 థాంక్ యూ జీసస్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం నాయనా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి స్తోత్రం 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 తండ్రి మహాపరిశుద్ధుడు అయిన దేవా నీకు వేలాది వేల వందనాలు తండ్రి మమ్మల్ని ప్రభాగతించిన దినములన్నీ కాపాడి సజీవులకు ఉంచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మహనీయుడా అయా అమరుడైన దేవానికి వందనాలు ప్రభా పునరుద్ధానుడా
నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆది అంతమైన దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ సమయం అందు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా లైవ్లో ఎందరూ వింటున్నారో వారితో కూడా మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ప్రభువా యేసయ్య నీ వాక్కులు నాయన జీవము కలిగినవి తండ్రి, నాయన బ్రతికించినవి తండ్రి. అయ్యా నీ మాటలలో అయ్యా ఆదరణ ఉన్నది తండ్రి, నీకు స్తోత్రాలు. జీవం ఉన్నది ప్రభువా. అయ్యా శక్తి ఉన్నది అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆరోగ్యం ఉన్నది నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీ దాసుని నోటని మాటలుంచి అయ్యా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాను అయ్యా. మీ దాసుని నీ యొక్క ఆత్మశక్తితో నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముందున్న కార్యక్రమం అంతట్లో మీరుండి నడిపించమని, సమస్త ఆటంకాలను మీరే అయ్యా గద్దించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీరే మా మధ్యలో ఉండి అయ్యా ఇప్పుడు వాక్యోపదేశంలో మీరుండి నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యం. ఆన్లైన్లో ఆరాధన చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, చక్కటి దేవుని మాటలను విని మీరు దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని వాక్యములో మనం గమనిస్తే యేసు ప్రభువు ఆయన భూమి మీద ఉన్న దినాలలో, భూమి మీద ఆయన సేవ చేస్తున్న దినాలలో, మరి ఆయన చేస్తున్నటువంటి ఆ దినాలలో సమాజ మందిరాలలో బోధిస్తూ, గ్రామాలలో సువార్తను ప్రకటిస్తూ వెళుతూ ఉన్నప్పుడు చాలామంది దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని రాజ్యమును గూర్చిన వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన కీర్తి లేక ఆయనను గూర్చిన సమాచారం ఆ చుట్టుపక్కల దేశములంతా కూడా విస్తరించడం ప్రారంభించింది. విన్న వాళ్ళందరూ కూడా నిజంగా యేసు అనే ఒక
మెస్సయ్య లేక దేవుడు, ప్రభు, ప్రవక్త, దేవుని కుమారుడు వచ్చాడు. ఆయన నానా విధములైన రోగముల చేత బాధపడుతున్న వారిని, వేదనల చేత పీడించబడుతున్న వారిని, వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యముల పట్టిన వారిని అందరినీ, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని అందరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం కూడా ఇప్పుడు ఈ దినాలలో మనం గమనిస్తున్నట్లయితే ప్రభు నానా విధములైన రోగాల చేత బాధపడుతున్న వారిని స్వస్థపరుస్తున్నాడు. దయ్యముల చేత పీడించబడుతున్న వారిని బాగు చేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ చూడండి, వేదనల చేత పీడించబడుతూ ఉన్నారంట. వేదన వేదన వేదన, గుండెలో వేదన, మనసులో వేదన, బాధ, ఎవరికి చెప్పుకోలేని వేదన, ఎవరికి చెప్పినా కూడా వర్ణింపజాలని వేదన కలిగి ఉన్నటువంటి ఆ వేదనల చేత చాలామంది లోలోపల అంతరంగములో కృంగిపోతూ ఉన్నారు. అంతరంగములో వేదన చేత నలిగిపోతూ ఉన్నారు. అంతరంగములో వేదనల చేత కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచి విడిపించాడు. ఒక మాటలో చెప్పాలంటే మనము ఆరాధించే దేవుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటే, నీ వేదనలన్నిటి నుండి నిన్ను విడిపించి కాపాడి తొలగించి నిన్ను స్వస్థపరిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కేవలం శరీర సంబంధమైన రుగ్మతల నుంచి మాత్రము విడిపించే దేవుడు కాదు. నీ అంతరంగంలో ఉన్న విచారములు, నీ అంతరంగంలో ఉన్న వేదనలు, కొంతమంది చూడండి ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనల చేత, శోధనల చేత, బాధల చేత వాళ్ళే బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు. ఈ కృంగిపోతూ ఉన్న వారందరినీ కూడా చూడండి దేవుడు చూసి విడిపించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక సైన్యాధిపతి దేశము కోసం యుద్ధము చేసి తిరిగి వచ్చి తానున్న దేశములో సైన్యాధిపతిగా ఉన్నాడు. లోపల వేదనతో ఉన్నాడు. లోపల కృంగిపోతున్నాడు. లోపల మదన పడిపోతూ ఉన్నాడు. ఎవరికైనా చెబితే, నువ్వెంత పెద్ద అధికారివి, నీకు ఇలాంటి జబ్బు ఉండడం ఏమిటి, నీకు ఇలాంటి జబ్బు ఉండడం చాలా విచారకరం అని చెప్పి తనని చిన్నచూపు చూస్తారేమోనని, తనను అసహ్యించుకుంటారేమోనని, తనను ద్వేషిస్తారేమోనని ఎవ్వరికి చెప్పుకోలేక తనంతట తాను ఇంట్లో అలాగే వేదనతో కృంగిపోతూ ఉన్నాడు. ఒక మాట మీతో చెప్పనివ్వండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవు పడుతున్న వేదనలన్నీ కూడా తొలగించే దేవుడు. వేదనను తొలగించే దేవుడు. యేసయ్య భూమి మీద బ్రతికున్నటువంటి దినాలలో అనేకమైన రోగాల చేత, రుగ్మతల చేత, దయ్యపు శక్తుల చేత, దురాత్మ చీకటి బంధకాల చేత బంధించబడి శాంతి లేక, సమాధానము లేక అల్లాడిపోతూ ఉన్నటువంటి వారిని ఆయన దగ్గరికి తీసుకొని వస్తే వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఇర్మియా గ్రంథకర్త
ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథములో ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చదివితే అక్కడ ఏమని రాసిందంటే చూడండి, ఈయన చదువుకుందాం దేవుని వాక్యాన్ని. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వాక్యం. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది. ఇర్మియా అంతరంగములో ఎంతో వేదనగా ఉన్నది. ఈ రోజున అనేక మంది అంతరంగాలలో ఎంతో వేదనగా ఉంది. ఎంతో వేదనగా ఉన్నటువంటి ఈయనలో ఉన్నటువంటి ఆ వేదన, ఈయనలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి వేదన ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. నా గుండె నరములను నా గుండెలో కొట్టుకొని తాళలేక నా ప్రాణము బాకానాదం వినబడుతున్నదని ఇర్మియా తన యొక్క వేదన అంతటిని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇర్మియా ప్రవక్త చిన్న వయసులోనే దేవుని పిలుపు అందుకొని పెద్దవాళ్ళకి బోధించడానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడితే కొంతమంది నువ్వు బాలుడవు, దేవుని మాటలు నీకు ఎలా తెలుసు, దేవుని వాక్యం నీకు ఎలా తెలుసు, నువ్వు బాలుడవే అన్నట్లుగా ఇర్మియాను చాలామంది తృణీకరించారు. కానీ దేవుడు మాత్రం ఇర్మియా ద్వారానే మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నేను బాలుడని అనవద్దు, నేను పంపించు వెళ్ళమన్న చోటికి వెళ్ళి నువ్వు చెప్పమని చెప్పాలి, నేను నీ నోటికి తోడై ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇర్మియా కదా లోపల అంతరంగంలో వేదన పడుతున్నట్లుగా ఆ సైన్యాధిపతి అయినటువంటి నయమాను లోపల వేదన పడుతూ ఉన్నాడు. ఎవ్వరికీ చెప్పుకోలేని భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు అతని స్థితిని చూసి ఆ యుద్ధము చేసి వాళ్ళ దేశానికి వస్తూ ఉన్నప్పుడు బానిసగా ఒక చిన్న అమ్మాయిని బానిసగా తీసుకొచ్చినటువంటి ఆ అమ్మాయి ద్వారా దేవుడు ఆయనకు సువార్తను ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాప సువార్త చెప్పింది, అయ్యా మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడు, మీరు తప్పకుండా బాగవుతారు, దయచేసి నా మాట నమ్మండి, వినండి అని ఎన్నో రోజులు చెప్తూ వస్తూ ఉండగా ఒకరోజు ఆయన వేదనలను తట్టుకోలేక ఆ వేదనలు చూసి కృంగిపోతున్నప్పుడు ఆ చిన్న పాప చెప్పిన మాటలు విని దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు చెప్పినట్లుగా చూడండి, ఆయన మొదట చేయలేదు కానీ తరువాత చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామందికి మేలుకరమైన ఉపదేశం చెబితే నచ్చదు, ఉపయోగకరమైన వాక్యాలు చెబితే నచ్చవు. వారి ఆత్మీయ జీవితం కట్టబడడానికి ఉపయోగకరమైనటువంటి దేవుని మాటలు చెబితే చాలామందికి చూడండి, వాళ్ళని సరిచేసే మాటలు కానీ, హెచ్చరించే మాటలు కానీ, లేకపోతే దేవుని యొక్క రూపంలో మార్చబడే దేవుని వాక్యపు మాటలు కనుక బోధిస్తే చాలామందికి నచ్చవండి. ఎందుకో తెలుసా? సరిచేయడానికి, సరి చేసుకోవడానికి ఇష్టము లేనటువంటి మనసు. ఇప్పుడు మొదట నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఎలీషా వచ్చి రాకముందే ఈ నయమానుతో సైన్యాధిపతితో అంటున్నాడు, యోర్దాను నదికి వెళ్ళి నువ్వు 7 మార్లు మునుగు అన్నాడు. అంతే. ఈ మాట చెప్పగానే ఎంతో దూరం నుంచి ప్రయాణమై వచ్చినటువంటి అతను, ఎంతో దూరం నుంచి ప్రయాణం వచ్చినటువంటి అతనికి చాలా కోపం వచ్చింది. నేను ఎంతో దూరం నుంచి ప్రయాణమై వస్తే, ఎంత జర్నీ, ఎంత రిస్క్ తీసుకొని వస్తే, వీడికి వచ్చిన వెంటనే ఈయన ఏదో ప్రార్థన చేస్తాడు అనుకుంటే
యోర్దాను నదిలో మునగమంటాడు. మా దేశంలో, మా ఊర్లో, మా గ్రామంలో, మా ప్రాంతంలో నదులు లేవా? అక్కడ మునిగితే బాగు కాలేనా అన్నట్లుగా తిరిగి ఎంత స్పీడ్గా వచ్చాడో అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో తన యొక్క రథాన్ని లేక గుర్రాలు నడిపేటువంటి తన దగ్గర ఉన్నటువంటి పనివాడు, అయ్యా ఆ దైవజనుడు నిన్నేమి కోరలేదే, వెండి అడగలేదు, బంగారు అడగలేదు, లేకపోతే తనకేదైనా కావాలని నిన్ను కోరలేదు, కేవలం నిన్ను మాత్రము ఆ నదిలో మునగమన్నాడు, శుద్ధుడవు కమ్మన్నాడు, అంతే కదా. ఒకవేళ అడిగింటే కూడా నువ్వు ఇచ్చేవాడివేమో, కానీ అతను నిస్వార్థంగా నిన్ను ఏది కోరలేదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నిస్వార్థంగా నిన్ను ఏది కోరలేదు. అతను నిన్నేం కోరుకున్నాడు? యోర్దాను నదిలో మునగమన్నాడు. ఈరోజున నిజంగా సేవకులు చాలామంది ఎవరు నిజంగా కొందరు ఆశిస్తారేమో, కానీ చాలామంది సేవకులు ఆశించకుండా నిస్వార్థంగానే పరిచర్య చేసేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, అతని మేలు కోరి చెబితే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ పనివాడు చెప్పిన మాటకు తిరిగి వచ్చి చక్కగా ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి తిరిగి లేచి తనకున్న అంతరంగమైనటువంటి వేదన పోయింది, శరీరానికి ఉన్నటువంటి జబ్బు పోయిందా పోయలేదా? 2 పోయినాయి. మన దేవుడు ఎవరయ్యా అంటే, ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారి జీవితాలలో, కుటుంబాలలో దేవుడు శరీర సంబంధమైన రుగ్మతలను తొలగిస్తాడు, ఆత్మ సంబంధమైనటువంటి చింతలను కూడా ఆయన తీర్చివేసి ఆయన గొప్ప శాంతితో సమాధానంతో నింపి నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యంలో కనుక మనం చూస్తే, వారి రోగములు, వారి రుగ్మతలు, వారి యొక్క వేదనలన్నీ తొలగించిన దేవుడు ఈ రోజున నీ వేదన కూడా తొలగిస్తాడు. నిజంగా ఈ యొక్క కరోనా అనేటువంటి భయంకరమైన ఆ వైరస్, ఆ తీవ్రత నుండి దేవుడు మనల్ని తొలగించాలి అని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఎవ్వరు కూడా ఈ వైరస్ బారిన పడకుండా, చనిపోకుండా కాపాడబడాలని మనం ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి నువ్వు రావాలి, ఆయన మాటలను నువ్వు వినాలి, దేవుని వాక్యాన్ని నువ్వు విని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఎలీషా ఎప్పుడైతే చెప్పాడో దైవజనుడు, నయమాను మొదట వినలేదు, కానీ తర్వాత ఆలోచన చేసుకొని నా మేలు కోసమే చెప్పాడు. ఈ రోజున ఎంతమంది ఉన్నారండి, నా మేలు కొరకే నా దైవజనుడు చెప్పాడు కదా, నా మేలు కోసమే నా దైవజనుడు నన్ను బోధించి, నన్ను హెచ్చరిక చేసి, నన్ను సరిచేసి దేవుని ఎదుట నన్ను నిలబెట్టాలనే కదా దేవుని వాక్యము ద్వారా నాకు బోధిస్తూ ఉన్నాడని ప్లస్గా తీసుకొని చక్కగా ఆ వాక్యానుసారంగా జీవించగలిగితే ఎంత ఆశీర్వాదం ఉంటుందండి. నయమాను విన్నాడు, దాన్ని మొదట అపార్థం చేసుకున్న తర్వాత అర్థం చేసుకొని దైవజనుడు చెప్పిన మాటకి నేను లోబడతానని వెళ్ళి, అసలు ఆ దేశ వ్యక్తి కాదు, ఆ సంఘ వ్యక్తి కాదు, ఎలీషా దగ్గర ఉన్న ఆ ప్రాంతం వ్యక్తి అసలు కానే కాదు, ఎక్కడో సిరియా దేశపు సైన్యాధిపతి. అతను వచ్చి దైవజనుడు మాట వినిన వెంటనే అతని బ్రతుకులో ఉన్నటువంటి ఆ యొక్క వేదన అంతా కూడా దేవుడు తొలగించేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే యోబు గ్రంథకర్త చూడండి ఏమంటున్నాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం మనం చూస్తే,
యోబు కూడా ఆయన వేదనను చూసి, తనకొచ్చిన వేదన, తనకొచ్చిన శోధనను చూసి ఏమంటున్నాడు? అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు చదవండి ఎవరైనా 6:10. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దానిని బట్టి హర్షించుదును. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సైన్యాధిపతి గురించి మనకు తెలుసు. అతను ఎంత వేదన పడినాడో అంతగా విడుదల పొంది మరలా తన దేశానికి వెళ్ళిపోయినాడు. ఇదే విషయాన్ని మనం యోబు జీవితంలో కూడా గమనిస్తే, యోబు కూడా ఎన్ని వేదనలండి, ఎన్ని శోధనలండి. ఒకటే రోజు ఆస్తి పోయింది, పేరు పోయింది, పిల్లలు పోయారు, తనకున్నటువంటి హోదా అంతా పోయింది. చివరికి తన అసలు శరీరములో కూడా ఆరోగ్యం లేని పరిస్థితి. యోబు జీవితంలో కూడా సేమ్. ఎంత భయంకరమైన పరిస్థితి అని మనం గమనిస్తే, అన్నీ పోయినాయి కానీ చివరికి తన దేహంలో కూడా ఆరోగ్యం లేకుండా పోయింది. అన్నీ పోయినా కానీ కూడా యోబు అంటాడు, దేవుడిచ్చెను, దేవుడు తీసుకున్నాను, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కష్టకాలములో కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ నోటి మాటతో కూడా పాపం అనేది ఎరుగకుండగా యోబు తనను తాను కాపాడుకొని దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై తన వేదనలన్నీ కూడా ఏదో ఒక రోజు తొలగిపోతాయన్న నిరీక్షణతో, ఏదో ఒక రోజు దేవుడు తీసేస్తాడన్న నిరీక్షణతో, దేవుని మాటల మీద విశ్వాసముతో ఆయన ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నందువలన దేవుడు యోబు మరణ వేదనలను కూడా కొట్టివేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కేవలం శారీరకమైనటువంటి వేదన, అంతరంగమైనటువంటి వేదన తొలగించే దేవుడు మాత్రమే కాదు యేసయ్య, మరణ వేదనలను కూడా తొలగించే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం తొలగిస్తాడు ఆయన? చెప్పండి చెప్పండి, ఏం తొలగిస్తాడు? ఆ శిష్యులు చెప్తారు కదా అపోస్తుల కార్యములో, చూడండి, మరణం ఆయనను బంధించుట అసాధ్యము గనక, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యేసయ్యను దేవుడు మరణ వేదనలు తొలగించి లేపాడంటే, ఇప్పుడు లేచిన యేసయ్య మనల్ని కూడా ఒకరోజు మరణ వేదనలు తొలగించి లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రభువునందు నిద్రించి మనకంటే ముందుగా వెళ్ళినటువంటి వారు అలాగూ లేస్తారు. ఒకవేళ సజీవులుగా ఉన్నటువంటి మనము ఈ సజీవులుగానే ఉన్నప్పుడు ఒకవేళ ప్రభు వస్తే రెప్పపాటున మార్పు చెంది దేవుని చెంతకు ఎత్తబడతాం. కానీ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, వారు ధన్యులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సైన్యాధిపతి అయిన నయమాను జీవితంలో దేవుడు శారీరకంగా ఆత్మీయంగా తొలగిస్తే, యోబు జీవితంలో శారీరకంగా ఆత్మీయంగా తొలగిస్తే, అపోస్తుల కార్యములో మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మరణము దేవుణ్ణి బంధించి ఉండుట అసాధ్యం, మరణము యేసయ్యను బంధించి ఉండుట అసాధ్యం. అందుకే వాటిని తొలగించి దేవుడు ఏం చేసినాడు? తిరిగి తెరిచాడు. సర్వర్ రావట్లేదు, త్వరగా తిరిగి లేపాడు ఆయనను సజీవునిగా తిరిగి లేపాడు. అందుకోసమే
ఈరోజు యేసయ్య సజీవుడిగా ప్రకటించబడుతూ ఉన్నాడు. యేసయ్య సజీవుడిగా ప్రకటించబడమే కాదు, చూడండి, ఆయన సజీవుడని అనేక మంది నేటి వరకు సాక్షులుగా నిలబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన నేను హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ చెబుతున్న మాట ఏంటంటే, నీ మరణ వేదనలను ఆయన తొలగించే దేవుడు. ఒకవేళ కరోనా బారిన పడి ఉండొచ్చు, వైరస్ తీవ్రత కలిగి ఉండొచ్చు, కష్టాలు నిన్ను వెంబడిస్తుండొచ్చు, కష్టాలు నష్టాలన్నీ నీ చుట్టాలుగా నీ వెంటనే తిరుగుతూ ఉండొచ్చు, వ్యాధులన్నీ నిన్ను బాధిస్తూ ఉండొచ్చు. కానీ నా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, నా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, యేసయ్యను నువ్వు సేవించగలిగితే, నీ జీవితంలో మరణ వేదనలు తొలగించి ఆయన నిన్ను సజీవుడిగా, సాక్షిగా, బలమైనటువంటి దేవుని సాక్షిగా నిలిపి నిన్ను ఆశీర్వదించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది అనేకమైనటువంటి వేదనల చేత ఉన్నారు. కొందరికి కుటుంబాన్ని గూర్చిన వేదన, కొందరికి పిల్లల్ని గూర్చిన వేదన, కొందరికి ఆరోగ్యమును గూర్చిన వేదన. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి వేదనలు గుండెల్లో ఎప్పుడు వేధిస్తూ, బాధిస్తూ, భయపెడుతూ, దుఃఖపెడుతూ, కన్నీరు కారుస్తూ, రోధించేటట్లుగా చేస్తూ ఉంటాయి. కానీ అద్భుతమైన దేవుని వాక్య సందేశం ఏంటో తెలుసా? వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల కలిగించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నీ గుండెల్లో నుంచి రావాల్సింది ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ప్రైజ్ ది లార్డ్. నీ వేదనలన్నీ కొట్టివేయబడి, నీ మరణ వేదనలన్నీ తొలగించబడాలి అంటే ఒకే ఒక్క ఆయుధం, ఆధారం, ఒకే ఒక చిన్న పని నువ్వు చేయవలసిందేంటో తెలుసా? వేదన పడి ప్రార్థన చేయటమే. నువ్వు పడుతున్న ఆవేదనలోనే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి, ఆయన వైపు చూసి మొరపెట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే నీ జీవితంలో పరిపూర్ణమైన విడుదల నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రార్థనే అన్నిటికీ పరిష్కారం. ప్రార్థనే నీ అవసరతలు తీరుస్తూ ఉంది. ప్రార్థనే నీ అక్కరలు తీరుస్తూ ఉంది. ప్రార్థనే నీ సమస్యలు తొలగిస్తూ ఉంది. ప్రార్థనే కష్టకాలములో కూడా నిన్ను కాపాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనే పరలోకపు ద్వారములు తెరిచి పరలోకము నుంచి ఆశీర్వాదాలు నీకు కుమ్మరిస్తుంది. అందుకనే నా దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఉదయ అస్తమయ కాలములలో ప్రార్థించుట మానక నా దేవుని ఎదుట నీ ప్రార్థన విన్నపములు ప్రతిదినము ధూపములై పరలోకమునకు వెళ్ళునుగాక. ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. మొదటి సంగతులు గతించిపోయెను. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యంలో మనం గమనించండి, పరలోకములో దేవుని సన్నిధిలో ఇక చూడండి ఏముంది అక్కడ?
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండనే. ఆత్మీయమైన మరణం, ఆత్మకు మరణం ఉండదు. రెండవ మరణమనే అగ్నిగుండం. దేవునిని ఆరాధించేటువంటి వారికి ఉండదు, దేవుణ్ణి వెంబడించే వారికి ఉండదు. పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని బిడలకు ఈ రెండవ మరణము తప్పిపోయి ఇక వారి కంట కన్నీరు ఉండనే రానివాడు దేవుడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు, వేదనలన్నీ కూడా తొలగించేస్తాడు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషం సంతోషం. చిన్నప్పుడు మా స్కూల్లో ఒక పాట పాడేవాళ్ళు, స్వర్గమనడి మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం, అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు. అసలు అక్కడ మరణము లేనే, కన్నీరు లేనే లేదు, దుఃఖము లేనే లేదు. చాలా చక్కగా మా స్కూల్లో ఆ పాటను పాడేవాళ్ళు. ఇష్టం లేకపోయినా అప్పుడు మహా కష్టముతో ఆ పాట వాళ్ళు పాడుతూ ఉంటే వింటూ ఉండేవాళ్ళం. దేవుని బిడ్డలారా గమనించండి, ఏది ఏమైనా దేవుని కృపను బట్టి ఈరోజు దేవుని వాక్యము ద్వారా నా దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యంలో మరణ వేదనలు నీకు ఉండవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఎక్కడుంటాయంటే గమనించండి, చాలామంది ఇక్కడే చాలా తప్పిపోతూ ఉన్నారు. చాలామందికి విశ్వాసం కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, నరకాన్ని ఎవరు చూశారు, పరలోకాన్ని ఎవరు చూశారు? భూమి మీద ఉన్నప్పుడే మనం అన్ని విధాలుగా అనుభవిస్తూ ముందుకు సాగాలి అని మాట్లాడేటువంటి వాళ్ళు దేవుని పరిపూర్ణమైన విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలు కూడా ఈరోజు ఎన్నో లోకంలో ప్రవేశించినాయి. యేసయ్య ఎప్పుడో ముందే హెచ్చరించి చెప్పాడు, ఆయన నా రాకడకు ముందుగా ఇవన్నీ జరుగుతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఏముంది అక్కడ? ఇప్పుడు ఎక్కడ చూసినా మనం వేదన చూస్తున్నాం. కొంతమందికి 24:8 అక్కడక్కడ కరువులను, భూకంపములను, ఇవన్నీ కూడా వేదనలకు. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యం సేమ్ ఇదే మాట అక్కడ కూడా చెప్తున్నాడు యేసయ్య. ఏమని? 13:8 మార్కు సువార్త. మార్కు సువార్తనా? మార్కు సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యం అక్కడ కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. చదవండి త్వరగా. జనముల మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కలుగును, కరువులు వచ్చును. జాగ్రత్త క్రైస్తవ సమాజమా, గమనించు. దేవుని బిడలారా, క్రైస్తవులు కానివారులారా గమనించండి. జనం మీదకి జనము లేస్తూ ఉన్నారు, అక్కడక్కడ కరువులు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికో సూచన తెలుసా? యేసుక్రీస్తు రాకడకు సూచన, వేదనలకు సూచన. ఇక వేదనలు ప్రారంభం, రాబో దినాలు క్షేమకరమైనవైతే కావని మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అని దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. అవును, ఎందుకో తెలుసా? తమ ప్రయాస మాని వాళ్ళు విశ్రాంతి పొందుతారు. ఒకప్పుడు ఉన్నటువంటి మంచి సమాధానకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, ప్రేమాభిమానాలు ఇప్పుడు లేవు.
సంతోషం ఇప్పుడు లేదు. ఎవరి ఇష్టానుసారంగా వారు, ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ నిజంగా భయంకరమైన పరిస్థితులను, భయంకరమైన దినాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యేసు ప్రభు ఆయన రాకడకు ముందుగానే సూచనలు చెప్తూ ఉన్నాడు. జనముల మీదకి జనములు లేస్తారు, వేదనలకు ప్రారంభమైనటువంటి వాటన్నిటినీ మరి చెబుతూ ఉన్నాడు ఆయన. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిత్యము ఉండే వేదన ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నరకం. చాలామందికి తెలిసినా కూడా, ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే తెలిసినా కూడా ఈ రోజున చాలా కేర్లెస్గా నరకాన్ని ఎంచుతూ ఉన్నారు. నిత్యము ఉండేటివి రెండే, ఒకటి పరలోకం, రెండవది నరకం. అందుకనే ఆ ధనవంతుడు ఆ వేదనకరమైన స్థలములోనికి వెళ్ళి ప్రార్థన అంట, అబ్రహాము, తండ్రి అయిన అబ్రహామా అని ఆయన అడుగుతున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 28వ వాక్యంలో మనం చూస్తే, భూమి మీద ఉన్నప్పుడు ధనము ద్వారా సుఖపడి, స్నేహితుల ద్వారా సుఖపడి, తనకున్నటువంటి ఆ ధనము చేతను, సుఖభోగముల చేత సుఖపడి, అతనికి దేవుని రాజ్యమును గూర్చిన నిరీక్షణ లేకుండా బ్రతికి చనిపోయిన తర్వాత వేదనకరమైన స్థలములకు వెళ్ళాడంట. అతను నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. చివరిగా కనీసం తన యొక్క దప్పిక తీర్చడానికి చిటికెన వేలుతో ఒక చుక్క నీరు అందించేవారు కూడా లేనే లేరు. చూడండి, చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 28వ వాక్యం. ఆ ధనవంతుడు చెబుతూ ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి లాజరును పంపుము. కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, వేదన అనే మాట లేదా, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకున్నాడు అబ్రహాముని. అసలు అబ్రహామును వేడుకుంటే ఏం లాభం? దేవుణ్ణి వేడుకోవాలి. అయిపోయింది తనకిచ్చిన సమయం. పాతాళానికి పోయి అక్కడ వేడుకుంటున్నాడు, నా తండ్రి, లేకుంటే నా అన్నదమ్ములు ఇక్కడికి రాకూడదయ్యా, కరుణించు, వారికి స్వార్థ చెప్పండి, ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్పండి, ఎవరైనా పంపించు, ఎవరినైనా లాజర్ని పంపి అంటే అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే మధ్యలో మహాగాధం ఉంది. భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, స్వార్థ ప్రకటించేవారు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాలన్న మాట ఏంటంటే, చూడండి, రెండిటికి ఆ తేడా, డిఫరెన్స్ చూడండి. పరలోకంలో వేదన లేదు, దుఃఖం లేదు, మరణం లేదు, కానీ పాతాళములో అన్నీ ఉన్నాయి. వేదన ఉంది, అగ్ని జ్వాలలు ఉన్నాయి, నిరంతరము కాలుతూ ఉన్నారు, ఏడ్చుటయు పండ్లు కొరుకుటయు, భయంకరమైనటువంటి వేదన 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 వేదన. మనము కొద్ది నిమిషాలు, కొంతకాలం వేదన పడితేనే, అక్కడ దాకా ఎందుకు మీకు అర్థమయ్యేటట్లు చిన్న మాటలు చెప్పి ముగిస్తాను. ఎవరైనా ప్రసవించడానికి, గర్భవతికి ఆమెకి నొప్పులు ప్రారంభమైనాయంటే ఇంక ఎంత వేదన పడుతుందో. ఆ నొప్పులు వచ్చినప్పుడు స్త్రీలకు మాత్రమే తెలుసు ఆ బాధ. వేదన పడుతూ ఉంటారు, భయంకరమైన నొప్పులను అనుభవిస్తూ ఉంటారు. కానీ కుమారుని కానీ కుమార్తెని కానీ కనిన వెంటనే వాటి ముఖం చూసుకున్నాక ఆ వేదనలో మర్చిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఒక దినము లేక కొన్ని గంటలు
వేదన పడి కుమారుని ప్రసవించడానికే స్త్రీలు ఎంత బాధపడతారో మనకు తెలుసు. అలాంటిది యుగయుగాలు నరకములో ఉండి ఆ బాధను అనుభవించాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి. అందుకనే నా దేవుడు అంటున్నాడు, భూమి మీద బ్రతికున్నప్పుడే నువ్వు మారు మనసు పొందు. ప్రైజ్ ద లార్డ్. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు మార్పు చెందు. దేవుని దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. అసలు ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఇంత భయంకరమైన కరోనా వచ్చి ఎక్కడ చూసినా మరణము అందరినీ కూడా భయపెట్టి వణికిస్తూ ఉన్నా కానీ కూడా అందరూ కరోనా 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 అంటున్నారు, కానీ యేసయ్య 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 అని మాత్రము అనడం లేదు. నా దేవుని బిడ్డలారా, అందుకనే దయచేసి ఈ దినమందైనా నువ్వు మార్పు చెంది ప్రభు సన్నిధిలో, ఇదిగో నీకున్న వేదనలు, నీకున్నటువంటి వేదనకరమైన పరిస్థితులన్నీ ఆయన తొలగించాలని కోరుకొని ప్రభువుని ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా నిన్ను తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సైన్యాధిపతి వేదనను తొలగించిన దేవుడు, యోబు వేదనను తొలగించిన దేవుడు, ఇంకా బైబిల్ ఎందరో ఉన్నారు భక్తులు, వారి జీవితాలలో వేదనను తొలగించిన దేవుడు. అసలు యేసయ్య మరణ వేదనను తొలగించి తిరిగి సజీవులుగా లేపిన దేవుడు నిన్ను కూడా ఒక రోజున సజీవుడిగా లేపి ఆత్మీయమైనటువంటి ఆ దేవుని యొక్క ఆత్మస్వరూపమును పొందుకొని నువ్వు పరలోకమునకు వెళతావు. అక్కడ మరణ వేదనలు అనేటివి ఏవి ఉండనే ఆ రాజ్యం కొరకు సిద్ధపడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆ రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడు నిన్ను ఆశ్రయిస్తూ ఆయుష్ పొడిగించి నీకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి ఇంకా నీ మీద దయ, జాలి, కనికరం చూపిస్తూ ఉంటుండగా నువ్వు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నావు. కారణం దేవుని బిడ్డలారా, ఈరోజున చాలామంది చనిపోతున్న వాళ్ళు ఏదో చెడ్డోళ్ళని, బ్రతుకున్న మేము భక్తులమని చాలామంది అతిశయిస్తూ ఉన్నారు. గమనించండి, మనిషి ఆయుష్ నీటి బుడగ లాంటిది. ఎవరు ఎప్పుడెక్కడ ఏమవుతారో తెలియదు. గనుక ఈ దినమందైనా నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి వేదనకరమైన స్థలమునకు వెళ్లకుండా, ఇదిగో సమాధానము, శాంతి, నెమ్మది కలిగిన దేవుని రాజ్యానికి వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుని రాజ్యములో మిమ్మల్ని చేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన యుద్ధకు ఎంతోమంది రోగులను తీసుకుని వచ్చారు. అవునండి, మనసులో వేదన ఉంటే సంతోషంగా ఉండలేము. అంతరంగంలో రోదన ఉంటే, శరీరములో రోగము చేత పీడించబడుతూ ఉంటే నిజంగా సంతోషాన్ని అనుభవించలేము. దేవుని బిడ్డలారా, అదే పరిస్థితిని అనుభవిస్తున్న జీవితాలలో మార్చిన దేవుడు ఎంతోమంది ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. దయ్యముల చేత పీడించబడుతూ ఉన్నారు. బాధల చేత, సమస్యల చేత వేధించబడి పీడించబడుతున్న వారన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు. ఈ రోజున నిన్ను కూడా విడిపించాలని, నీకు కూడా పరిపూర్ణ విడుదల నుంచి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు ఆయన. గనుక నీకోసం ప్రార్థన చేస్తున్నాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన యేసయ్యానికి వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా వందనాలు. ఎందరైతే అయ్యా వేదన పడుతున్నారో తండ్రి, వారిని నేను స్వస్థపరిచిన దేవుడు అయినావు తండ్రి, నీకు వందనాలు అయ్యా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నువ్వు శరీరధారి అయి ఉన్న దినములలో ప్రభువా అయ్యా, నీ దగ్గరికి వచ్చిన వారందరినీ నువ్వు స్వస్థపరిచినావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా అయ్యా శరీరంలో అనారోగ్యం చేత బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు అయ్యా, మనసులో అయ్యా
అంతరంగంలో వేదన చేత బాధపడుతున్నారో వారిని మీరే స్వస్థపరచండి, బాగు చేయండి అయా. ప్రతి విచారం కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మంచి దేవా, హృదయ అంతరంగంలోనే ఎరిగిన తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. అయా నీ పరలోక రాజ్యంలో వేదన అయినను ఏడ్పైనను దుఃఖమైనను లేదు గనుక ప్రభువా, అనేకులు ప్రభువా యేసయ్య నీ రాజ్య వారసులగునట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. పాతాల వేదనలు అనేకులు తప్పించుకున్నట్లుగా అయ్యా మీరే సహాయం చేయండి ప్రభువా. అనేకుల్ని రక్షించండి ప్రభువా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా నీకు మొరపెట్టి వేదనల నుండి ప్రభు అనేకులు తప్పించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా కృప చూపించండి నాయన. ఈ మాటలను మీరే ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. నీకే వందనాలు తండ్రి, స్తోత్రములయ్యా. మీ దాసుని ఇంకనూ బలపరిచి వాడుకొనండి. మా కుటుంబంలో ఉన్న సమస్త వేదనలు తొలగించండి ప్రభా. మీరే తండ్రి నీ గొప్ప శాంతి సమాధానములతో నింపమని వేడుకుంటున్నాను. నీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంతవరకు తోడయండి నడిపించిన ప్రియమైన పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమాఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మని కనిన సహవాసము సమాధానం కూడిన మనతోను సకల కోటి పరిశుద్ధులతోను సదాకాలం ప్రభు కృప తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. మీ అందరూ మా కోసం ప్రార్థన చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీకు కూడా పరిపూర్ణ విడుదల నుంచి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడని కనుక నీకోసం ప్రార్థన చేస్తున్నాను. అందరం ప్రార్థన చేద్దాం.